ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తలవంచుడైతే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ప్రభా, పోయిన గురువారం మొదలుకొని గురువారం వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి తగినత చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, అవునైనా నువ్వు ఇచ్చిన జ్ఞానం కొద్దీ, నువ్వు ఇచ్చిన స్వరం కొద్దీ పాడు సుత్తించి గణపరిచయం ఇంతవరకు తండ్రి. ప్రభా, ఇంతవరకు నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, అవునైనా నీ దాసనాల నుంచి చాట మరుగు చేసుకొని ఆమె నోటు దూరగా మీరు మాట్లాడుతున్నాం తండ్రి. గ్రహించగల మనసు ఈయన చెవును మాకు దేశేసి నీ కృపలు వాడుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా మా అందరితో మీరు మాట్లాడి మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణం ఏపు చుట్టూ ఎలా కంచె వేసే ప్రభా, నీ మందిర చుట్టూ నీ కంచె వేసి నీ కృపలు మమ్మల్ని అందరూ వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా ప్రతి సమస్యని స్వాధీనపరుచుకున్న ఆది అంతవరకు దేవుడిగా నాయకుడిగా మా మధ్యలో నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ కృపలు వాడుకొని మీరే మహిమాగ్రత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని మా ప్రభు మా రక్షకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము ఏమిటి అంటే, చెడు చెరపక ముందే మనము ఏమి కలిగి ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అయితే ఈ కీర్తనలు దావీదు రచించెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎప్పుడు రచించారంటే, భక్తిహీనుల విపరీత బుద్ధిని ఖండిస్తూ వారికి తీర్పు తీర్చాలని దావీదు ఈ కీర్తన రచించినట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఈ యొక్క రాత్రికాల వేళలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉండగా, మనందరినీ కూడా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటుండగా, మన జీవితాలను మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనలో చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఆలోచనలు, దేవునికి అసహ్యమైనటివి ఏవైనా ఉంటే వాటిని తీసివేసుకొని మంచి క్రియలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు దేవునికి ఎంతో ఇష్టము గనక ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదండి. అందుకోసమే యవన కాలంలో ఆయన కాడి మోయిట ఎంతో శ్రేయస్కరము, ఎంతో మేలు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే యవన బిడ్డలందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు నడవడిక మనలో ఉంటే వాటిని మనము తీసివేసుకోవాలి. అవి మనలో ఉంటే అవి దేవునికి అసహ్యము గనక, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము గనక, ఆ చెడు తలంపుల నుండి విడుదల పొంది మంచి ఆలోచనలు, మంచి క్రియలు, మంచి తలంపులు కలిగి జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి యవన బిడలుగా జీవిస్తూ యవన కాలంలో ఆయన కాడి మోయాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచూ ఉన్నారు, దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచూ ఉన్నారు. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచూ ఉన్నారు. అందుకోసమే చెడు మనలను చెరపక ముందే చెడును అసహించుకునే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అంటూ ఉన్నాడండి. అందుకోసమే ఈ లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మేలండి. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు కూడా దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించే బిడలుగా ఉండాలి. అందుకోసమే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకొనుటయే. దేవుని యందలి భయము భక్తి లేకపోతే చెడు నిన్ను ప్రేరేపిస్తుంది. చెడులో పడి నీ జీవితాన్ని నాశనము చేసుకుంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రతి యవన కుమారుడు, ప్రతి యవన కుమార్తె, ప్రతి విశ్వాసి కూడా చెడుతనమును అసహించుకునే వారిగా ఉండాలి. చెడు నీలో ఉంటే ఆ చెడు నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది. చెడు నీలో ఉంటే ఆ చెడుతనము నిన్నేం చేస్తుంది? చెరిపివేస్తుంది. ఆ చెడుతనము నీలో ఉంటే ఆ చెడుతనం వల్ల నీకు మరణము సంభవిస్తుంది అనేది జ్ఞాపకం మరణము, పాపము వచ్చి ఆ పాపము వలన వచ్చు జీతమే మరణము. ఆ మరణము నిన్ను ఎక్కడికి నెట్టివేస్తుంది అంటే నిత్య నరకాగ్నిలోనికి నెట్టివేస్తుంది. గనక ప్రియ దేవుని బిడలారా, ప్రియ కుమారులారా, ప్రియ కుమార్తెలారా, మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే చెడు మనలను చెరపక ముందే మనమందరము కూడా చెడును అసహించుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నా. అందుకోసమే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అంటూ ఉన్నాడు దేవుడు. నిజంగా గర్వము మనలో ఉందేమో, అహంకారము మనలో ఉందేమో, దుర్మార్గత మనలో ఉందేమో, కుటిలమైనటువంటి మాటలు మనలో ఉన్నావేమో. అవి దేవునికి అసహ్యము గనక మరి ప్రియ దేవుని బిడలారా, మనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని, ఆ అహంకారాన్ని, ఆ దుర్మార్గపు క్రియలను మనము తొలగించుకునే వారిగా ఉండాలి. అవి ఎప్పుడు తొలగిపోతాయి అంటే నువ్వు దేవుని మందిరములో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యందలి భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఉన్నప్పుడు చెడుతనమును అసహించుకుంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా చాలామంది చెప్పుడు మాటల వలన కూడా చెడిపోయేవారు ఉంటారండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, మనము చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇవ్వక మనము దేవుని యందు భయభక్తులు కలిగి మన కుటుంబాలను మనము ఆశీర్వదింపబడే బిడలముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా చెడు నిన్ను నన్ను చెరపక ముందే మనమందరము చెడుతనమును అసహించుకునే వారముగా ఉండాలి. ఆ చెడు ఎలా వస్తుందంటే గర్వము మనిషిలో ఎక్కువైనప్పుడు చెడుతనం, నాకేంటి, నేనేంటి అనే గర్వము, అహంకారము, ఆ దుర్మార్గత మనలో ఉన్నప్పుడు చెడుతనము అనేది ఆటోమేటిక్గా మనిషిలోనికి ప్రవేశిస్తుంది. అందుకోసమే దేవునికి అవి అసహ్యము గనక వాటిని మనము విసర్జించి పవిత్రమైన వాటిని ధరించుకొని దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించే యవన బిడలుగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే జ్ఞాపకము చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఏమి కలిగి ఉండుట వలనండి? దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండుట వలన. ఎక్కడి నుండి తొలగిపోతారంట? పాపములో నుండి. ఎక్కడి నుండి? చెడుతనము నుండి తొలగిపోవుదురు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. చాలామంది పైకి క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని పిల్లలము అంటూ ఉన్నాము, కానీ దేవునిలో భయము భక్తి లేకుండా
జీవించేవారిగా ఉంటారు. అందుకోసమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన చెడుతనము, మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదు. చాలామంది జీవితాల్లో భయము భక్తి లేకుండా చెడుతనమును ప్రేమిస్తే తొలగించుకునే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయము నీవు కలిగి ఉండును, ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. చెడు మనలను చెరపక ముందే రెండోది ఏం చేయాలంట? చెడుతనాన్ని కడిగి వేసుకోవాలంట. కడిగి వేసుకుంటున్నామండి. మన జీవితాల్లో చెడుతనము మనం బ్రతికిన దినములన్నీ కూడా కొనసాగించేవారు ఉంటారండి. ఉంటారా ఉండరా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా యవ్వన బిడ్డలకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, లోకంలో ఉన్న 2 అక్షరాల ప్రేమను కలిగి జీవించొద్దండి. ఆ ప్రేమ వల్ల మీ జీవితాలు బస్ట్ అయిపోతాయి అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆ చెడుతనములో నువ్వు ఉన్నావు అనుకో, నీ జీవితం అంతా కూడా అంధకారములోనికి నెట్టివేయబడుతుంది. అందుకోసమే నువ్వు అంధకారంలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, నిత్య నరకాగ్నంలో పడిపోకుండా ఉండాలి అంటే దేవుని ప్రేమను పొందుకో. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడండి? నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. తన చేతులు చాచి నిన్ను పిలుస్తూనే ఉన్నాడండి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను కోరి నీ జీవితాన్ని బస్టు చేసుకుంటున్నావు. కానీ దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నావు అనుకో, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే కుమార్తెగా, కుమారుడిగా ఉంటావు. అందుకోసమే మనలో చెడుతనము ఉంటే ఆ చెడుతనాన్ని ఏం చేసుకోవాలి? ఇదేనా కడిగి వేసుకునే వారుగా ఉండాలి. చెడుతనము నిన్ను చెరపక ముందే చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనము నిన్ను చెరపక ముందే ఆ చెడుతనము ఏదైతే నీలో ఉందో దానిని దేవుని వాక్యము చేత కడుగుకోవాలండి. కడుక్కుంటున్నావా? పనికిరాని పాత్రలము, అవునా కదా? ఎందుకు పనికిరాని పాత్రలము, వట్టివారము, మట్టివారము, దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారం అయినను దేవుడు నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నిత్య నరకాగ్నిలో పడకుండా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక అయింది. కానీ నువ్వేం చేస్తున్నావు? నేత్రాశ వలన, శరీరాశ వలన లోకంలో మగ్గిపోయి మరి ఆ శాపాన్ని కొని తెచ్చుకొని కుమారుడిగా ఉంటున్నావు. అందుకోసమే ప్రియ దేవుని బిడలారా, చెడు మనలను చెరపక ముందే మనలో ఉన్నటువంటి ఆ దుష్టాభిప్రాయాన్ని మనము తీసివేసుకు. ఎన్నాళ్ళ వరకు నువ్వు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? ఆ దుష్టాభిప్రాయంలో నుండి నువ్వు విడుదల పొందే కుమారుడిగా ఉండాలి. అందుకోసమే యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. నీ హృదయములో ఉన్నటువంటి ఆ చెడుతనము, నీ హృదయములో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని నువ్వు కడిగి వేసుకునే కుమారుడిగా ఉండాలి. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? ఎన్నాళ్ళ వరకు నువ్వు దుష్టాభిప్రాయములు కలిగి ఉంటావు? ఇంకా చెడుతనము నిన్ను చెరపక ముందే, ఆ దుష్టుడు నిన్ను ప్రేరేపించకుండే దుష్టిలో నుండి దూరముగా పారిపోయే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనం.
విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమై ఉన్నదని, చెడు తలంపులు నీ మనసులో పుట్టకుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక, నీవు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. చాలండి. ఈ చదవబడినటువంటి లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమై ఉన్నదని, చెడు తలంపులు నీ మనసులో పుట్టక మున్పే జాగ్రత్త పడాలంట. చెడుతనములు మన మనసులో పుట్టక ముందే మనమందరము కూడా జాగ్రత్త పడాలంట. అందుకోసమే చెడు తలంపులు నీ మనసులో పుట్టకుండునట్లు ప్రతి యవన కుమారుడు కూడా జాగ్రత్త పడాలంట. ఎందుకు యవన కుమారుడు చెడు తలంపులు, చెడు వ్యసనాలలో ఉన్నారు అంటే, దేవునిలో నిలకడలేని జీవితాల్లో ఉన్నారండి. తల్లిదండ్రులు కూడా వారిని హెచ్చరించలేని స్థితిలో ఉంటున్నారు. వాడు పెద్దవాడైనాడు, ఇంకా నా మాట ఏం వింటాలే అన్నట్లు ఉన్నారండి. అవునా కాదా? కానీ నీ కుమారుని నువ్వు దేవుని సన్నిధానానికి నడిపించే బాధ్యత తల్లి పైన ఎంతగానో ఉందండి. అందుకోసమే తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను చెడు ఈ లోకంలో ఉంది గనక, ఈ లోకంలో మన పిల్లలను నిలవనీయక, వీధుల్లోనూ బజార్లలోనూ చెడు వ్యసనాలకు మన పిల్లలు బానిస కాకుండా ఉండాలంటే, చెడు తలంపులు మన పిల్లల్లో పుట్టకుండా ఉండాలంటే, దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా తల్లిదండ్రులు పెంచాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునేవారు. చెడు తలంపులు నీ మనసులో పుట్టుకుంటున్నట్లు జాగ్రత్త. యవన ప్రాయము చాలా విలువైనదంటండి. యవన ప్రాయము ఎంత విలువైనదో అంత భయంకరమైనది కూడా అండి. ఈ యవన ప్రాయంలో దుష్టుడు చాలా రీతులుగా ప్రేరేపిస్తూనే ఉంటాడు. అందుకోసమే యవన కాలము ఎంత భయంకరమైనదో, యవన కాలంలోనే దేవుడు తన ఆత్మాభిషేకం చేత నిన్ను నింపుతూ ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం చేసుకుని, యవన కాలము భయంకరమైనది, యవన కాలము చాలా విలువైనది. ఈ లోకంలో ఉంటే భయంకరమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. దేవునిలో ఉంటే విలువైనటువంటి పాత్రలముగా మనము వాడబడుతాము అనేది జ్ఞాపకం. చెడు తలంపులు మన మనసులో పుట్టక మునిపే మనము అందరము కూడా జాగ్రత్త పడేవారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. మరి చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచి పెట్టుము. చాలండి, చాలు బుజ్జి. ఈ చదవన్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరినీ కూడా వాక్యముతో హెచ్చరిస్తూనే ఉన్నాడండి. అయితే మనమేం చేస్తూ ఉన్నాం? వింటూ ఉన్నామా? ఆ హెచ్చరికకు లోబడుతూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యవన బిడ్డలారా, ఇక్కడ చూడండి, మీ కొరకే వాక్యం చెప్పేది. అందుకు 7వ వచనాన్ని, నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. మనం అనుకుంటామండి. అనుకుంటామా? అనకమా? ఖచ్చితంగా. నాకేమీ అన్నీ తెలుసు, నేను చక్కగా మేధావిని, నాకేమీ అన్ని పాటలు వచ్చు, అందులో ఆంతర్యం మాత్రము తెలియదండి. తెలుసా? పాటలేమో చక్కగా పాడతాం, అందులో ఆంతర్యాన్ని కూడా, అందులో అర్థాన్ని, అందులో భావాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ పాడాలి. ఆ పాటకు తగిన జీవితాన్ని కూడా మనము జీవించే వారిగా ఉండాలి. మన జీవితాన్ని పాటకు తగిన రీతిగా మలచుకునే వారంగా కూడా ఉండాలి. అవునా? అయితే మనం అనుకుంటున్నా, నేను జ్ఞానిని కదా, నేను చక్కటి టాలెంట్ పర్సన్ కదా, నేను చక్కటి మేధావిని కదా, నాకేంటి అనుకుంటున్నాం. నాకు బైబుల్ అంతా బాగా తెలుసు అనుకుంటుంటాం కదా. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి
వెర్రితనం అండి. నిజంగా భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు. జ్ఞాని మాయెనో శాస్త్రీ మాయెనో ఈ లోక తర్కవాది మాయెనో. నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాని ఏమైపోతాడో తెలియదు, శాస్త్రి ఏమైపోతాడో తెలియదు, ఈ లోక తర్కవ్యాధి కూడా అని నీవు జ్ఞానిని అని నువ్వు గర్వపడవద్దండి. నువ్వు జ్ఞానము గల బిడ్డవు అని నీవు అనుకొనవద్దు, నిన్ను గూర్చి నువ్వు పొగుడుకొనవద్దండి. అందుకోసమే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెట్టుము. నిజంగా జ్ఞానివే, తెలివిగల బిడ్డవే, కానీ ఏముంది నీలో? చెడు ఉంటే నువ్వు జ్ఞాని అనుకోవడానికి వీలు ఉంటుందా? ఒక్కసారి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ జ్ఞానము కలిగి జీవించి చెడుతనమును అసహించుకుంటూ ఆ చెడుతనమును విడిచిపెట్టే వారముగా ఉండాలండి. ఉంటూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. చాలమ్మా. ఇక్కడ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ దేహానికి ఏం కలుగుతుందంట? ఆరోగ్యం కలుగుతుందంట. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను. చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగును, నీ ఎముకలకు బలము కలుగును అని. లేక చెడుతనము నీలో ఉంటే నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది, నీ ఎముకలు కూడా కుళ్ళు పట్టిపోతాయి, దేనికి పనికి రాకుండా పోతామండి. నిజంగా చెడును విడిచిపెట్టే బిడలముగా ఉండాలి. యవ్వన ప్రాయము, నీ యవ్వన ప్రాయం అంతా కూడా యవ్వన కాలంలో ఆయన కాడి మోయుటకు, ఆయన మందిరంలో ఉండుటకు, ఆయన పరిచర్యలో వాడబడుటకు మాత్రమే వాడుకునే వారముగా ఉండాలి. మరి వాడుకుంటూ ఉన్నామా? ఈ విలువైన జీవితాన్ని ప్రభువుకు మాత్రమే సమర్పించుకునే వారిగా ఉండాలి. విలువ లేని జీవితముగా మార్చుకోకూడదు. నిన్ను తన విలువైన రక్తంతో కొన్నాడు గనక నువ్వు విలువైన జీవితాన్ని మాత్రమే జీవించాలండి. నా యవ్వన బిడలారా, మరి చెడుతనమును విడిచిపెట్టే కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఊజు దేశమందే ఎవరున్నాడంట? యోబు అను ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుడు ఎలా ఉన్నాడండి? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందలి భయభక్తులు కలిగి ఆ చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటున్నాడంట. అందుకోసమే యోబు ప్రభువుకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించాడు గనక యోబును దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడండి. యోబుకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా మనము పొందుకోవాలి అంటే మనము కూడా ఎలా ఉండాలండి? కులుమాల గ్రామంలో ఉన్నాము, మన పేరును కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మనుషుడు, యోబు మనుషుడు ఎలా అయితే ఉన్నాడో మనం కూడా ఉన్నాం. మనం ఎలా ఉండాలంట? యథార్థవంతుడిగా ఉండాలంట, న్యాయవంతుడిగా ఉండాలంట, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలంట. యథార్థత ఉందా అండి? లేదండి. ముందరనేమో చాలా చక్కగా మాట్లాడతాం, ఈపు వెనక ఏం మాట్లాడుకుంటారండి? ఓ చూసాములే అంటారన్నరా. ఎక్కడండి యథార్థత? దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామా? అలాంటి జీవితము వద్దండి. యథార్థత కలిగి నడుచుకునేవారు, ఉన్నది ఉన్నట్లుగా అతడు న్యాయవంతుడిగా ఉన్నాడండి. అంత మాత్రమే కాకుండా
దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అతనిలో ఉన్న మరి సుగుణానికి ఆ చెడుతనాన్నే విసర్జించిన వాడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడండి. నిజమే, భూమి మీద అతని వంటి వారెవ్వరు కూడా లేరు. స్నేహితుల చేత, భార్య చేత, కుమార్ సమస్తమును కోల్పోయినప్పటికీ మరి భార్య వచ్చి ఇంక నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అంటున్నాడండి. నిజంగా ఆయనలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ యథార్థతను, ఆయనలో ఉన్నటువంటి ఆ భయము భక్తి జీవితాన్ని బట్టి దేవుడు యోబును ఎంతగానో ఆశీర్వాదం. కానీ అతనికి కలిగిన శ్రమలు మనకు కలిగాయి అనుకుందాం. ఏమంటామండి? ఏమి దేవుడు లేబ్బా, ఈ శ్రమలన్నీ నాకే పెట్టాడు, నేను దేవుని సన్నిధానానికి పోతున్నా, దేవునికి ఇష్టకరంగా ఉన్నాను అంటున్నా. కానీ నేను నాలో ఏముంది? చెడుతనం ఉందండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం ఆ చెడుతనమును విసర్జించుకోవాలి. ఎప్పుడు విసర్జించుకుంటావు? దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. కానీ దేవుడిని యోబు ఎన్నడూ కూడా దూషించలేదండి. దూషించాడా? మనమేం చేస్తున్నాం? దూషిస్తూనే ఉన్నాం. ఏమి దేవుడు లెబ్బ అనడం దూషించడమా కాదా? నిజంగా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలా దూషించినప్పుడు కొంత శ్రమను భరించలేము, కొంత సంతోషాన్ని కూడా భరించలేమండి. శ్రమ వస్తే ఏమి దేవుడు లెబ్బా, ఇంకేం మందిరానికి వెళ్ళాలి, ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఎంత ప్రార్థన చేసినా నా కోరికలు నెరవేర్చబడడం లేదు అంటూ ఉంటామండి. ఎంత కష్టము చేసి సంపాదించినా కూడా అంతా కూడా భూమి పాలైపోతుంది అంటూ ఉంటామండి, నరుల కానీ నీలో ఏమీ లేదు. మొట్టమొదటిగా భయము భక్తి మనలో లేదండి. అందుకోసమే యోబులాగా మనము కూడా బ్రతికినట్లయితే దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన అంశం ఏమిటండి? నేను ముగించేస్తాను. అంశం ఏంటి? చెడు నిన్ను చెరపక ముందే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలండి? వింటున్నారా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనిషి అంతా కూడా ఇక్కడ ఉన్నారు, కానీ మన హృదయం ఎక్కడ ఉందో ఒకసారి జ్ఞాపకం. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యము మీద మాత్రమే నిలపాలండి. అందుకోసమే నీ హృదయంలో యెహోవాకు మాత్రమే చోటివ్వాలి. ఆయన నీ హృదయ తలుపుల యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు, కానీ నీ హృదయ ద్వారములు తెరవబడడం లేదండి. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము, కానీ ఆయన ఆశీర్వాదాలు అయితే కావాలి, గొప్పగా కావాలయ్యా అనుకుంటున్నాం. ఎక్కడా వస్తాయా? ఆయన సన్నిధానంలో ఉన్నాం, ఆయన మాట వినడం లేదు. ఆయన సన్నిధానంలో ఉన్నాం, ఆయన వాక్యాన్ని వినడం లేదు. ఆయన సన్నిధానంలో ఉన్నాం, ఆయన ఆశీర్వాదాలు అయితే కావాలి, హృదయం మాత్రం ఆయనకు సమర్పించడం లేదు. అలాంటప్పుడు వస్తాయండి, రావు. అందుకోసం మన అంశం ఏంటండి? సరే, నేను ఒకసారి చెప్తా, జ్ఞాపకం నేను వాక్యం చెప్పినప్పుడల్లా కూడా మిమ్మల్ని అడుగుతా. వచ్చాము పోయాము అన్నది కాదు, కానీ వచ్చిన మనము ఏమి నేర్చుకున్న దాన్ని బట్టి మన జీవితాన్ని ఎంతవరకు సరి చేసుకుంటున్నాం, ఏ రీతిగా బ్రతుకుతున్నాం, రాకడకు సిద్ధపడుతూ ఉన్నామా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యమండి. అంశము చెడు చెరపక ముందే, చెడు నిన్ను చెరపక ముందే చెడుతనమును మొట్టమొదటిగా అసహించుకోవాలండి. చెడు నిన్ను చెరపక ముందే చెడుతనమును నీవు కడిగి వేసుకోవాలండి. మూడోది, చెడు నిన్ను చెరపక ముందే నీ మనసులో చెడు తలంపులు పుట్టనీయకుండా ఉండాలండి.
చెడు నిన్ను చెరపక ముందే చెడుతనమును విడిచిపెట్టే వారంగా ఉండాలి. చెడు నిన్ను చెరపక ముందే ఐదవదిగా చెడుతనమును విసర్జించే వారంగా ఉండాలి. నిజంగా నిన్ను నీలో నీలో చెడుతనము ఉంటే ఆ చెడుతనాన్ని అంతా కూడా ఈ దినాన్ని ఏం చేసుకోవాలి? దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాలో ఉన్న చెడుతనాన్ని నేను తీసివేసుకోటకు, కడిగి వేసుకోటకు నాకు సహాయమును దయచే ప్రభువా అని దేవుణ్ణి అడుగుదామండి. ఆ ఆలోచన, చెడు ఆలోచన నాకు పుట్టక ముందే నీకంటే మరి నాకెవ్వరు లేరయ్యా, నీలో నేను భయభక్తులు కలిగి మరి నిన్ను పోలి నడుచుకుంటూ, నువ్విచ్చే శక్తిని పొందుకుంటూ, నువ్విచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ, నీ ప్రియమైన బిడ్డగా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి అన్నదే నీ ఉద్దేశం కనుక నాలో ఉన్న చెడుతనాన్ని నేను కడిగి వేసుకోటకు నాకు నేర్పు ప్రభువా అని మనమందరము కూడా దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి రాణిగారు ప్రార్థనలు నడిపిస్తారు. వాక్యము మనందరి హృదయాల్లో ఫలించులాగున మన మధ్యలో ఉన్న రాణిగారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన దినములు, గడిచిన మాసములంతయు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఆదరించి సంరక్షించి చక్కటి ఆయుష్ను, ఆరోగ్యమును దయచేసిన తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. ప్రభువా అయ్యా, గడిచిన యవనస్తుల కూడిక ఆరాధన మొదలుకొని నేటి దిన యవనస్తుల కూడిక ఆరాధన వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రములు. దేవా, మీరిచ్చిన కంఠస్వరముల చేత పాటల ద్వారా నిన్ను స్తుతించగలిగాము. ప్రభువా, ఇంతవరకు నీ దైవ సేవ హామీ చెప్పబడిన ప్రతి మాటను మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాము. ప్రభువా, విన్న మట్టుకు వింటున్నాము కానీ ప్రభువా, గ్రహింపలేని మనసు మాలో ఉంది. దయతో మమ్మల్ని క్షమించండి. విని విడిచిపెట్టక వాక్యానుసారంగా మేము ఈ లోకంలో జీవించే కృపను, ధన్యతను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.